ఇన్ని ఐటమ్స్ కొంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని చూపిస్తా. ఇవన్నీ డైరెక్ట్ ఇట్లా లైన్స్ లానే కొనుక్కోవడం. ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. ప్రైస్ 100. ఇది $80 వచ్చింది మనం. ఇవి చాలా ప్రీషియస్ ఎమరల్డ్స్. హలో గాయస్, ఇప్పుడైతే మేము జెమ్ షోకి వెళ్తున్నాం అనమాట. ఇప్పటిదాకా నేను ఒక కుకింగ్ వీడియో చేసా. జస్ట్ అది అయిపోయింది, లంచ్ చేసాం, వెళ్ళిపోతున్నాం. ఇంకా అది ఈవినింగ్ 7 వరకు ఉంటుందంట. బికాజ్ ఈరోజు సాటర్డే కాబట్టి 7 వరకు. సండే అయితే 4 వరకే ఉంటుందంట. ఎటు పోతున్నావు అవి పట్టుకొని? షాపింగా? అది నా బ్యాగ్. నువ్వు అది పట్టుకొని షాపింగ్కి వెళ్తున్నావా? షాపింగ్కి వెళ్తుందంట. నీ బ్యాగ్ నీకు ఇస్తానా? వీళ్ళైతే ఆల్రెడీ కార్లకి కూర్చున్నారు, వెళ్తున్నాను. రిత్వి ఏ షాపింగ్కి రెడీయా? డబ్బులు ఉన్నాయా? డబ్బులా ఉన్నాయా అందులో? పద. ఎవరెవరు వెళ్తున్నారు షాపింగ్కి? అక్క, అమ్మ, నాన్న. ఓ గుడ్ జాబ్. సన్యు సిట్ ఇన్ కార్. గో. నువ్వు కూడా ఎక్కువ. రిత్వి నువ్వు అటు వెళ్ళి కార్ సీట్లో కూర్చోపా. వెళ్ళు పాపా. కార్లో కూర్చోమ్మని. ఇటేట వస్తున్నావు మళ్ళా? ఎటు వెళ్తున్నావు రిత్వి? షాపింగ్ నడుచుకుంటూ వెళ్తావా? కార్లో ఎక్కవా? మరి కార్లో ఎక్కువ. వెళ్ళు కార్లో ఎక్కుపో. షాపింగ్ నడుచుకుంటూ వెళ్ళరు, కార్లో వెళ్తారు. నాన్న రావాలా? ఓకే ఓకే, వస్తాడు నాన్న. అడ్రస్ చెప్పాలా? అడ్రస్ ఫోన్లో ఉంది. ఫోన్ ఏంది అది? వీడియో తీస్తున్నా. సో మనం పోయే జెమ్ షోకి అయితే పాస్ కంపల్సరీ అన్నట్టు. సో ఇట్లాంటిది మనం రెగ్యులర్ గానే వెళ్తుంటాం కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళు మనకి ఇట్లాంటిది ఇస్తారు, ఫ్రీ పాస్ అని. లేదంటే మనం అక్కడ $8 $10 ఉంటుంది, టికెట్ పెట్టి కొనాలి. సో ప్రతిసారి వెళ్తాం కాబట్టి వాళ్ళు మనకి షాప్ అక్కడ స్టాల్స్ పెట్టుకొని ఉంటారు కదా లోపల, వాళ్ళే ఇస్తారనమాట ఇవి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీ పాస్ అన్నట్టు. జస్ట్ మనం ఇందులో పేరు ఫిల్ చేయాలి. ఏమైందమ్మా? కింద పడ్డదా? ఈ జెమ్ షో ఒకటే కాకుండా ఇంకొకటి కూడా జ్యువెలరీ షో అని వేరే ప్లేస్ లో, అది డిఫరెంట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నట్టు. వేరే వేరే జ్యువెలరీ స్టోర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి పెట్టుకుంటున్నారు. అక్కడికి కూడా వెళ్ళి కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఈ జెమ్ షోకి అయితే under9 నాట్ పర్మిటెడ్ అని ఉంది. చూస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రానిస్తే వెళ్తాం లోపలికి, లేదంటే నేను ఒక్కదాన్ని వెళ్తా. వీళ్ళతో నేను ఉంటాను అనమాట బయట. అండ్ అక్కడ క్లియర్ గా షూట్ చేయడానికి ట్రై చేస్తాను వీలైనంత. లేకపోతే నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నా, అక్కడ ఏమేమి షాపింగ్ చేశాను అని చెప్పి అన్ని ఇంటికి వచ్చిన తర్వాత క్లియర్ గా చూపిస్తాం. మీకు ఎంత ప్రైస్ పడింది, ఎలాంటి ఐటమ్స్ దొరుకుతాయని చెప్పి. 10 minutes లో మనం అక్కడికి రీచ్ అయిపోతాం. జస్ట్ మన ఇంటి దగ్గర నుండి 20 minutes ఉన్నట్టుంది అంతే. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అయింది. ఈ ఒక్క కార్డ్ తోని ఇద్దరు వెళ్ళొచ్చు అనమాట. ఇది $16 ఉంది వాల్యూ. సో ఇద్దరు వెళ్ళొచ్చు. ఒక గెస్ట్, ఒకరి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి. సో మా దగ్గర ఇవి చాలా ఉన్నాయి, ఇద్దరికి సరిపోతుంది. ఇది ఇంకా మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. సో ఫైనల్ అయితే మనం ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, సో దానిలో అనమాట. అది కన్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది లోపల. అక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట లోపల. నార్మల్ ఒక జెమ్సే కాకుండా ఇమిటేషన్ జ్యువెలరీ, కొంతమంది డ్రెస్సెస్ అట్లాంటివి కూడా పెడతారు, టాప్స్ అవి. క్రౌడ్ అయితే మామూలుగా లేరు. అస్సలు పార్కింగే దొరకలేదు. ఇక్కడే 5 minutes పట్టింది. మొత్తం ఇండియన్సే. సో ఇది ఎంట్రన్స్. స్ట్రేట్గా వెళ్ళాలన్నమాట లోపలికి. ఇక్కడ టికెట్స్ తీసుకుంటారు అనమాట. సో మనం తీసుకొచ్చినాం కదా, ఇక్కడ రాసింది చూడండి. టికెట్స్ తీసుకొని మనల్ని పంపిస్తారు. ఇది హాల్ లోపల కాదు, కానీ బయటనే ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకున్నారు. ఒక 2-3 స్టాల్స్ వరకు పెట్టుకున్నారు. యాక్చువల్ ఎంట్రన్స్ అయితే అక్కడ ఒక డోర్ కనబడుతుంది కదా, అక్కడ నుండి అక్కడ ఒక ఆమె కూర్చుంది కదా, ఆమె మనకి హ్యాండ్ పైన స్టాంప్ వేస్తుంది. దాని తర్వాత లోపలికి వెళ్ళొచ్చు. 9 years కన్నా తక్కువ ఉన్న కిడ్స్ నాట్ అలౌడ్. అందుకే మా వాళ్ళు ఐస్ క్రీమ్ తింటామని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే లోపలికి వచ్చాను. స్టార్టింగ్ లోనే ఇవన్నీ హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, అట్లాంటివి అన్ని ఉన్నాయి అనమాట. క్లచెస్ ఉన్నాయి, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అలా. ఇక్కడ నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఒక్కొక్కటి
$1 అలా ఉన్నాయి. 10 తీసుకుంటే మాత్రం 12 తీసుకుంటే మాత్రం $10 అంట. ఇంకా కొన్ని డిజైనర్ క్లచెస్ చూసాను, ఇవైతే చాలా బాగున్నాయి. కొన్ని గోల్డ్ కలర్ లో, కొన్ని మెటల్ కలర్ లో తీసుకున్నా. మంచిగా స్టోన్స్ వచ్చినాయి, ఫ్లవర్ డిజైన్స్ అలా ఉన్నాయి. ఒక్కొక్కటి $5. ఏ డిజైన్ తీసుకున్నా వీటిలో $5 అక్కడ రాసి పెట్టింది చూడండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ అన్ని సైజెస్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నట్టు వీటిలో. సో చూసింది ఎంత పెద్ద ఉందో. ఇక్కడ బీడ్స్, ఎమరల్డ్స్, రూబీస్, పర్ల్స్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ. ఈ జెమ్స్ లో సెమీ ప్రీషియస్ జెమ్స్ అండ్ ప్రీషియస్ అని ఉంటాయి. ప్రీషియస్ అయితే కొంచెం ముట్టుకోగానే చాలా కోల్డ్ గా మంచిగా అనిపిస్తుంది క్వాలిటీ, అవి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటాయి. మిగతా ఏమో కొంచెం తక్కువ ప్రైస్ ఉంటాయి. బట్ చూడడానికి మాత్రం అన్ని ఒకేలాగా ఉంటాయి అన్నమాట, జస్ట్ ప్రైజెస్ లో డిఫరెన్స్ అంతే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ $3 పర్ స్టాండ్ అన్నట్టు. అంటే ఒక్కొక్క లైన్ ఉంటుంది, ఒక స్టాండ్, దానికి $3. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. ఇదేమో $12 పర్ స్టాండ్. అలా అని కాకుండా మనం ఎక్కువ తీసుకున్నాం అనుకో ప్రైస్ తగ్గిస్తూ వస్తారు. అంటే వాళ్ళే అక్కడ ఏం బార్గెనింగ్ చేయడానికి ఉండదు. కానీ మన ఇండియన్స్ వచ్చి ఈ మధ్య కొంచెం బార్గెనింగ్ స్టార్ట్ చేసినంటే ప్రతి ఒక్కడు బోర్డు పెట్టుకున్నాడు అక్కడ, నో బార్గెనింగ్, నో బార్గెనింగ్ అని చెప్పి. కొంతమంది ఇలా ఆల్రెడీ సెట్ చేసి డైరెక్ట్ నెక్లెస్ లాగా కూడా అమ్ముతుంటారు అనమాట. వీటికి కొంచెం ప్రైస్ ఎక్కువ. పర్ల్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ స్టాల్ అతను అయితే డైరెక్ట్ గా ఫెన్స్ వేసేసుకున్నాడు. సో లోపల వాళ్ళు బయటకు వచ్చిన తర్వాతనే బయట వాళ్ళు లోపలికి వెళ్ళాలంట. మనకు వెయిట్ చేసేంత టైం లేదు, అందుకే వేరే దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడైతే ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి. ప్రతి దానికి ఆ వెరైటీ నేమ్ అనేది అక్కడ ఎడ్జ్ లో రాసి పెట్టి ఉంటది అండ్ దానిపైన డైరెక్ట్ దాని ప్రైస్ కూడా ఉంటది. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అయిపోవచ్చు. ఇవైతే అక్వామెరైన్ అని ఈ మధ్య కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, అవి కూడా అంటే లైట్ బ్లూ కలర్ లో ఉంటాయి, వాటర్ లాగా అవి. అండ్ ఇవన్నేమో ఇమిటేషన్ జ్యువెలరీ. ఇందులో కొన్ని నచ్చినాయి బట్ ప్రైజే నాకు నచ్చలేదు. కానీ బ్యాంగిల్స్ అయితే చాలా చూసాను. ఇది ఒకటి నచ్చింది బట్ ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంది అన్నట్టు. ఇది $100 ఉన్నట్టుంది, ఇదేమో $115. సో మన ఇండియాతో కంపేర్ చేస్తే మాత్రం ఎక్కువ ప్రైజే అనుకోవచ్చు. వీటిల్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. కొన్ని ఏమో $10కి ఒక్కొక్క స్టాండ్ వస్తుంది, కొన్ని 20 ఉన్నాయి, కొన్ని 100 ఉన్నాయి. డిపెండ్స్ ఇక మనము డిజైన్ అండ్ దాని క్వాలిటీని బట్టి. ఇప్పుడు మనం ఇంకొక దగ్గరకు వచ్చినాం అన్నట్టు. సో ఇందాక దగ్గర కొన్ని పూసలు, బ్యాంగిల్స్ అట్లాంటివి అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా బ్యాంగిల్స్ లోపల విపరీతమైన షైనింగ్ ఉండే, చాలా బాగున్నాయి అనుకొని ఫుల్ ఎగ్జైట్ అయిపోయి కొనుక్కున్నా. కానీ బయటకు వచ్చినాక మరీ అంత లేదు. అవి ఎలాంటి బ్యాంగిల్స్ అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇంకో ప్లేస్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ అండ్ రియల్ గోల్డ్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ అనమాట. సో అవి 3 స్టోర్స్ ఉన్నాయి అండ్ కొన్ని డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు వెళ్ళి లోపల చూపిస్తాం మీకు. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడేం షాపింగ్ చేసాము, అక్కడేం షాపింగ్ చేసాం అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది, ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుంది అనేది చూపిస్తాయి. ఇక మనం వచ్చిన ప్లేస్ అయితే ఇదే. అది పువ్వా లేదు దానికి, పద అక్కడ ఉంది, ముందున్నాయి పువ్వా, పద. బేసిక్ గా వీళ్ళు యాడ్ లో కలిపి పెట్టుకుంటున్నట్టు పెట్టారు, బట్ డిఫరెంట్ రూమ్స్ లోనే పెట్టుకున్నారనమాట. ఇందులోనేమో డ్రెస్సెస్ అండ్ శారీస్ ఉన్నాయి. అక్కడ ఇంకొక బోర్డు కనిపిస్తుంది కదా, ఆ రూమ్ లో మాత్రం రియల్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ శారీస్ కూడా ఉన్నట్టున్నాయి. అందులో లోపలికి వెళ్ళి చూద్దాము. యాక్చువల్లీ ఇప్పుడు గోల్డ్ తీసుకునే ప్లాన్ ఏం లేదు, సిల్వర్ జ్యువెలరీ అండ్ శారీస్ చూద్దామని చెప్పి వచ్చాను. శారీస్ అయితే అంత గ్రేట్ గా అయితే నాకు ఏం అనిపించలేదు, బట్ రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ మనకు అక్కడ చూస్తున్నారు కదా, సో అవన్నీ ఆల్రెడీ వర్క్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అనమాట. అండ్ ఇటు పక్కనేమో ఫ్యాన్సీ శారీస్ బాగున్నాయి, లేటెస్ట్ మోడల్స్ లానే ఉన్నాయి, బట్ ప్రైస్ మాత్రం ఎక్కువ అనిపించింది. $190, ఆల్మోస్ట్ లైక్ 200 అవుతుంది, ఇంకా ఎబోనే అవుతుంది అనమాట. సో 200 అంటే మనకి ఇండియా దాంతో పోల్చుకుంటే 16,000 ప్లస్ రూపీస్ అవుతుంది. సో అంత కాస్ట్లీ వాటిలాగానైతే ఏం అనిపించలేదు, ఎందుకంటే నాకు మా మమ్మీ ఇంతకన్నా తోపు శారీస్ అని పంపిస్తుంటది కాబట్టి నాకు వీటికి అంత ప్రైస్ పెట్టాలని అయితే అనిపించలేదు, అందుకే నేను తీసుకోవట్లేదు ఇవి. అయ్యో హృత్వి అక్కడ కూర్చున్నావా? అబ్బా ప్రశాంతంగా కూర్చున్నావా? ఏం చేస్తున్నావు నాన్న? రాజా హలో చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పాలి, ఇట్లా చెప్పు అన్న ఫోన్లో హాయ్ చెప్పు నాన్న. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు, ఫస్ట్ వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా అని అడిగిట్రా. నా డ్రెస్ ఎలా ఉంది ఋత్వి? అమ్మా నీ డ్రెస్ నీది 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 కూడా తమ్మనా? నెక్స్ట్ ఏం చెప్తావు? బాయ్ చెప్పు, చెప్పు బాయ్. అమ్మమ్మ బాయ్ అంట. ఫోన్లో హాయ్ చెప్పు ఒకసారి. హాయ్, హలో. ఎక్కడికి వచ్చినాం చెప్పు.
చెప్పు షాపింగ్ అని చెప్పు. ఎక్కడికి వచ్చినాం? షాపింగ్. షాపింగ్ లో ఏం కొన్నాం? జ్యువెలరీ కొన్నామా మనం? అమ్మ కోసం కొన్నదా? ఇక్కడైతే చూసాము. ఇక్కడ యాక్చువల్గా రియల్ గోల్డ్ ఉంది అండ్ సిల్వర్ జ్యువెలరీ నాకు ఏం నచ్చలేదు. కొన్ని శారీస్ అయితే చూసాను కానీ ఒక్కొక్క శారీకి $190 అంట. సో థింక్ చేద్దామని చెప్పి అవి కూడా తీసుకోలేదు. సో ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం. పువ్వానా? బాగున్నాయి పువ్వాలు. పద. వాటరా? ఓకే పద పద. బాగు పృథ్వీ, చాలా ఉన్నాయి లగేజ్. దాంట్లో ఏమున్నది? ఏమేమి కొన్నావు? బ్యాగ్ ఎందుకు అంత పెద్ద బ్యాగ్ నీకు? నీ చిన్న బ్యాగ్ వేసుకున్నావు. నాకు ఇచ్చేవి. నా బ్యాగ్ నాకు ఇచ్చేవా? షాపింగ్ వెళ్తున్నాం. ఏం తిన్నావు? ఏంటి నోట్లో? పద కార్ ఎక్కి ఇంకా వచ్చేసింది. హలో, ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఈ రోజు అయితే 3 కవర్ చేసాం అనమాట. ఫస్ట్ ఏమో ఇంటర్నేషనల్ జెమ్ షో అండ్ సెకండ్ వచ్చేసి ఒకటి జ్యువెలరీ షో అని సపరేట్ గా పెట్టుకున్నారు. అంటే మన ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి అండ్ శారీస్ అమ్ముతారు కదా కొంతమంది. సో వాళ్ళు యాక్చువల్లీ ఇంట్లోనేనంట, బయట స్టోర్స్ లేవు. కానీ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు స్టాల్స్ లాగా పెట్టుకుంటారు అనమాట. సో ఒక 3 నరులు కలిపి బుక్ చేసుకొని అక్కడ పెట్టారు. అక్కడికి కూడా వెళ్ళాను. బట్ సెకండ్ దగ్గరికి వెళ్ళిన దగ్గర ఏంటంటే గోల్డ్ ఇప్పుడు కొనే థాట్ లో నేను లేకుండే. సో గోల్డ్ అయితే ఏం తీసుకోలేదు. సిల్వర్ జ్యువెలరీ ఉంది, చూద్దాం అనుకున్నాం కానీ మోడల్స్ బాగాలేవు. అండ్ చీరలు బాగున్నాయి బట్ ఒక్కొక్క చీర $200 చెప్పింది. సో నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, అందుకే నేను తీసుకోలేదు శారీస్ కూడా. బట్ జెమ్ షోలో తీసుకున్న థింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నా. సో ఇవన్నీ ఇప్పుడు చూపించేస్తాం మీకు. కొన్ని ఎక్కువ ప్రైస్ పడ్డాయి, కొన్ని తక్కువ పడినాయి. ఎక్కువ అయితే ఫస్ట్ ఇవన్నీ బ్యాగ్ లో పెట్టుకొని వచ్చిన అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనం కొంచెం ఎక్కువ పర్చేజ్ అట్లా చేసినాం అనుకోండి. నేను వెళ్ళేటప్పుడు మీకు ఒక కార్డు చూపించాను కదా, అంటే నెక్స్ట్ టైం జెమ్ షో వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చుకోమన్నారని. సో ఈసారి కూడా మళ్ళీ సేమ్ ఈ కార్డు మనం చూపించేస్తే మనకి ఫ్రీ ఎంట్రీ అనమాట. ఇది $16 వర్త్. $16 కనిపిస్తుంది నాకు. $16 ఎందుకు అంటే 2 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఒక పర్సన్ కి $8 టికెట్ తీసుకుంటారు అందులో లోపలికి ఎంటర్ అవ్వడానికి. సో $16 మనకి ఇచ్చారనమాట. ఇది ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. ముందైతే ఇవి లైట్ గ్రీన్ కలర్వి అండ్ లైట్ బ్లూ కలర్ తీసుకున్నా. వీటి పేర్లు అవన్నీ నాకు తెలియదు కానీ నచ్చినాయి కాబట్టి తీసేసుకోవడం అంతే. లైన్స్ వైజ్ ఉంటాయండి ప్రైజ్లు. ఇప్పుడు ఒక్కొక్కటి $2, ఒక్కొక్కటి $5 అట్లా లైన్స్ కి ఎంత ఉంటది అనేది లైన్ బట్టి ప్రైస్ అన్నట్టు. ఓ షిట్ ఇలా పడిపోతున్నాయి. నేను 4 ఎందుకు తీసుకున్నా అంటే 3 లైన్స్ లాగా చేసుకుందామని చెప్పి 4 తీసుకున్నాను అనమాట. సో ఇట్లా ఇవి సింగిల్ లైన్లే, ఇవి ఆల్రెడీ చేసినవి కాదు, చైన్ ఇట్లా అనమాట. సో మనం మెడల్ వేసుకుంటే ఇలా ఉంటది. ఇట్లా. సో దీనికి మనం మధ్యలో గోల్డ్ గుండ్లలా ఉంటాయి కదా, అవి పెట్టుకోవచ్చు. ఇంకా మన ఇష్టం ఏ రకంగా అంటే ఆ రకంగా చేసుకోవచ్చు. కొంతమంది ఏమో గోల్డ్ గుండ్లలా పెట్టుకుంటారు, లేకపోతే కొందరేమో ఇక్కడ ఒకటే మన ఏమంటారు ఒక లాకెట్ లాగా పెట్టుకోవచ్చు, లేదా ఇలా వేసుకొని కూడా లాకెట్ పెట్టుకోవచ్చు. అండ్ కొందరేమో 2 లైన్స్ వేసుకొని 2 లాంగ్ గా పెట్టుకుంటారు. నేను 3 లైన్స్ వేపిద్దాం అనుకుంటున్నా దీనికి. సో దట్ మనకు కొంచెం లాంగ్ వస్తుంది అనమాట చైన్. ఇలానే మళ్ళీ సేమ్ ఈ కలర్ లో తీసుకున్నాం. సో నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇవి ఇంకా వైట్ లో తీసుకున్నా. ఇంకొకటి ఇది క్వాలిటీ అయితే సూపర్ ఉంది. నాకు ప్రైజెస్ అంత ఎగ్జాక్ట్ గా గుర్తులేవు బట్ అరౌండ్ $16 పర్ స్టాండ్ పడ్డట్టుంది. ఇది జస్ట్ 2 లైన్స్ తీసుకున్నా సరిపోతాయి అనిపించింది. నెక్స్ట్ ఇవి ఒకటి మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ బయట అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి
వీడియోలో అంత మంచిగా క్యాప్చర్ అవుతున్నాయా ఇవన్నీ డైరెక్ట్ ఇట్లా లైన్స్ లాగానే కొనుక్కోవడం, ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు, ఆర్ మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. బట్ ఇందులో లేదు, ఈ మోడల్ కి ఆప్షన్ లేదు. కొన్ని మోడల్స్ కి అయితే ఉంది అట్లా మిక్స్ అండ్ మ్యాచ్, అంటే నువ్వు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఇందులో. సో దాన్ని బట్టి ఇచ్చేస్తారు అన్నట్టు వాళ్ళ ప్రైజెస్ మనకు. నెక్స్ట్ ఇంకా కొన్ని చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా వీడియోలో, 1-2 కాదు అసలు ఎన్ని పెట్టుకుంటారంటే. కొంతమంది ఏమో ఆల్రెడీ అల్లేసి, అంటే ఓన్లీ ఇలా సపరేట్ కాకుండా డైరెక్ట్ మనం వేసుకునేలాగా నెక్లెస్ లాగానే చేసి ఇచ్చేస్తారు. కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెడతారు. బట్ దానిలో ఏంటంటే ఎంటీ, అంటే ప్లేన్ ఇవే కలర్ ఉన్నాయి అంతే, దానికి ఏం లాకెట్స్ లేవు, ఏం లేవు. సో మరి అంత ప్లేన్ ఏం వేసుకుంటాం చెప్పండి, అట్లా అంత బాగుండదని చెప్పి ఇండియాకి వెళ్ళినప్పుడు కుచ్చిపించుకోవచ్చు పూసలు, లాకెట్లు అని తీసుకున్నాం. ఇవేమో చిన్నవి, చాలా సన్నగా వస్తాయి. ఇవి కూడా బాగుంటాయి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి ఇట్లా థ్రెడ్స్ తోనే ఇచ్చింది అనమాట ఈ లైన్స్. ఇది ముడేసింది ఒకటే, డైరెక్ట్ ఇట్లా సెట్ తీసుకున్నా. బాగుంది కదా. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. నేను నా శారీస్ కి తగ్గట్టు నా దగ్గర శారీస్ కి ఏవైతే సూట్ అవుతాయో అలాంటి అన్ని యాస్టీస్ అలానే తీసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం అవసరం లేకుండా ఏదో కలర్ తీసుకొని అవి సూట్ కాక ఎందుకు, మనకి ఏవైతే యూజ్ అయితే అవి తీసుకోవడం బెటర్ కదా, అందుకే ఇవి తీసుకున్నా. ఇది ఒక్కొక్క స్టాండ్ $5. ఫస్ట్ ఇవి మొత్తం చూపించి తర్వాత అవి చూపిస్తా. నెక్స్ట్ సేమ్ దానిలో ఇంకొక కలర్. ఇవైతే అసలు ఒక లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనేవి ఎంత బాగున్నాయి అంటే, ఇవి నాకు బాగా అంటే బాగా నచ్చినాయి. ఇట్లాంటిది కూడా ఒక శారీ ఉంది, ఆ శారీ పైకే తీసుకున్నా. దీన్ని ఇక డిజైన్లు లాగా పెట్టి ఒక మంచి నెక్లెస్ చేపించి పంపించమని చెప్పాలి మా మమ్మీకి. ఇంకా వర్క్ అంతా నెక్స్ట్ అంతా మా మమ్మీకే వర్క్. ఇట్లా కొంచెం లాంగ్ లాగా. ఇది కూడా డైరెక్ట్ ఫుల్ సెట్టే, ఒక్కొక్క లైన్ లాగా తీసుకోలే నేను, మొత్తం కలిపి తీసుకున్నాను అన్నట్టు. ఇదైతే అన్నింటికన్నా కాస్ట్లీయెస్ట్. $100 ఇది. ఒరిజినల్ ప్రైస్ 100, ఇది $80కి వచ్చింది మనకు. ఇవి ప్యూర్ అంటే ప్యూర్ అంట ఇవి, అందుకే అంత కాస్ట్ ఉన్నాయి. వేరే దగ్గర కూడా చూసా, అన్నిట్లలో ఇంతే ప్రైస్ ఉంది. ఇది ఇంకా సింగిల్గా వేసుకోవడమేనంట, దీనికి ఏమి అది దాని అన్ని చేంజెస్ చేయడం ఏం లేదు, డైరెక్ట్ ఇట్లా వేసుకోవడమే. ఇంకొకటి ఇది $3కి ఒక లైన్ ఉన్నట్టుంది. ఇది కూడా 1 2 3 4, ఇది కూడా 4 తీసుకున్నా. ఇట్లాంటిది కూడా బేబీ పింక్ కలర్ అన్నింటికి మ్యాచ్ అవుతుంది. గ్రీన్స్ పైన అయినా బాగానే ఉంటుంది, పింక్స్ పైన అయినా బాగుంటుంది. సో ఏదైనా బాగానే ఉంటుంది కదా ఈ కలర్. అన్ని నేను ఇండియా పంపించేస్తా, అంటే ఇప్పుడు కాదులేండి ఇక, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పంపిస్తా. అప్పుడు అన్ని మంచిగా సెట్టింగ్ చేసి మళ్ళీ నాకు రిటర్న్ జ్యువెలరీ లాగా చేసి పంపిస్తాను అనమాట. ఇవన్నీ అప్పటి వరకు దాచి పెట్టుకోవాలి అంతే. ఇవి హెయిర్ క్లిప్స్ తీసుకున్నా, ఇది ఒక్కొక్కటి $5 పడింది. ఇది కానీ మంచిగా ఉన్నాయి హెయిర్ క్లిప్స్ అయితే. ఇది ఇంకొకటి, ఇది మల్టీ కలర్ వచ్చింది. ఇది మల్టీ కలర్ వచ్చింది, మొత్తం గోల్డ్ అండ్ దీనిపైన వైట్ స్టోన్స్ ఉన్నాయి. అన్నింటికి సూట్ అవుతుంది కదా, అందుకే ఇది ఒకటి తీసుకుని. ఇది $5, ఇందాకది $5, అదైతే డిఫరెంట్ ఉంది. అండ్ దానిపైన కూడా అన్ని కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, అది కింద పడిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ఇవాళకున్న వాటిలో హైయెస్ట్ ప్రైస్ దీనికే పడింది.
ఇది $75 బ్యాంగిల్స్. చాలాసేపు ఆలోచించాను ఇవి కొనాలా వద్దా అని. ఫైనల్గా అయితే కొనేసుకున్నాను. నాకు ఫస్ట్ అక్కడ చూసిన తర్వాత అసలు ఎంత బాగుండే అంటే ఇవి విపరీతమైన షైనింగ్ అనమాట. అక్కడ మాత్రం అసలు ప్యూర్ డైమండ్స్ ఎంత షైనింగ్ వస్తాయో అంత షైనింగ్ ఉండే. బట్ బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎండలో చూసుకుంటే అంతేం అనిపించలేదు. కానీ ఓకే, ఇంకా ఆల్రెడీ తీసేసుకున్నాను కదా, ఏం చేయలేము. అవి రిటర్న్ చేయడానికి కూడా ఉండదు. నా దగ్గర ఒకటి ఇలాంటిదే స్టోన్స్, వైట్ స్టోన్స్ తో ఒక నెక్లెస్ ఉంది, దానికి మ్యాచ్ అవుతాయని చెప్పి ఇవి తీసుకున్నా. ఈ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. నేను జనరల్ ఎక్కువ కొనను ఇట్లాంటివి, అంటే ఈ జెమ్స్ అవి తక్కువనే. ఎక్కువ మా మమ్మీయే పంపిస్తుంది ఇండియా నుండి. యుఎస్ లో కొనడం అయితే చాలా తక్కువ, బట్ ఈసారి కొంచెం ఎక్కువనే కొన్నా అని చెప్పాలి. ఎందుకంటే బాగా నచ్చినాయి అక్కడికి వెళ్ళిన తర్వాత, అందుకే అన్ని తీసేసుకున్నా. సో ఇదన్నమాట ఈ రోజు నా జెమ్ షో అండ్ జ్యువెలరీ షో, ఎవ్రీథింగ్. సో ఇవేమో ఇమిటేషన్ జ్యువెలరీ కిందకి వస్తాయి, అవేమో జెమ్స్. సో ఇంతే ఈరోజు వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఎవరైనా వీడియోని ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.